కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ప్రేమగల మా నాయన, ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడండి, బోధించండి. మా మంచి దేవుడవు, మా మంచి బోధకుడవు, మా మంచి కాపరివి, మా మంచి నాయకుడవు నాయన, మీరే మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ఈ సామెతల్లో 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందులో పై పంక్తిలో రాయబడిన మాట ఏంటంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే దేవుని మాట మరి లేకుంటే, లేక వినబడకపోతే, లేక అనుసరించకపోతే మనుషులు తమ ఇష్టానుసారముగా తిరుగుతారు అన్న మాట మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకని జీవితంలో దేవుని మాట సరైనటువంటి మార్గంలో నడుచుకోవటానికి వీలవుతుంది. సామెతల గ్రంథంలోనే ఇంకొక చోట ఈ మాట ఇట్లా వ్రాయబడింది, దయచేసి గమనించండి. 14వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లా ఉంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవదేను. దేవుని మాట ఒకని జీవితంలో లేకపోతే తాను అనుకున్నదే సరైనది అనుకొని అతను నడుస్తూ ఉంటాడట. నడుస్తూ ఉన్నప్పుడు తుదకు అది మరణమునకు త్రోవతీను. ఎంతో కఠినమైనటువంటి దుఃఖకరమైనటువంటి మాటలు. అందుకని ఒక మనిషిని జీవితంలో, లేక ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని మాట, దేవుని వాక్యము ఎంతో అవసరమై ఉన్నది. దేవుని మాట అతని జీవితంలోనికి వస్తే అతడు సరైన మార్గంలో నడవగలుగుతాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుని కలిగినటువంటి వారి జీవితంలో ప్రభువే వారి వెనువెంట ఉండి వారు నడవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు అన్న సంగతి మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక మనిషిని జీవితంలో, లేక ఒక విశ్వాసి జీవితంలో దేవుని వాక్యము, లేక దేవుని దర్శనము, లేక దేవుని యొక్క నడుపుదల ఎంతో అవసరమై ఉన్నదని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ దినాల్లో మనుషులు దేవుని వాక్యం లేక ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నారట. ఎటు పడితే అటు మనుషులు దేవుని వాక్యం లేకపోతే ఇష్టానుసారంగా నడుచుకుంటారని బైబిల్ గ్రంథంలో అనేక మాటలు అనేక చోట్ల వ్రాయించి పెట్టి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చూడండి, ఆ దినాల్లో దేవుడు తన వాక్కును పంపి ప్రజలను నడిపిస్తూ ఉన్నవాడు. దైవజనులను మరి మార్గదర్శకంగా, లేక దైవజనులను ఆధారం చేసుకొని దేవుని దాసులతో తాను మాట్లాడుతూ, ప్రవక్తలతో తాను మాట్లాడుతూ, దర్శనము ద్వారా, కళ్ళ ద్వారా తాను మాట్లాడుతూ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఏలి దినాల్లోనట, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము కావడం లేదు, దేవుని వాక్కు తటస్థించడం లేదు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే
ఆ దినాల్లో దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా మనుషులు ప్రవర్తించడమే కాకుండా దేవుని మందిర సేవలో ఉన్నటువంటి వారు కూడా అలాగనే ప్రవర్తిస్తూ ఉన్నారట. ఏలి యొక్క కుమారులు తాము చేస్తున్నటువంటి మరి పాపములో వారు జీవిస్తూ ఉండగా దేవుని మాట, దేవుని దర్శనము లేక దేవుని వాక్కు ప్రత్యక్షము కావడం లేదు అని మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం ఇదే సమూయేలు మొదటి గ్రంథంలో 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యపడుటకు ఆ యవనస్తులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహుగొప్పదాయను. ఏలి కుమారుల గురించి రాస్తున్నటువంటి మాటలు. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుని మందిరంలో ఉన్నామో లేక దేవుని పిల్లలు అని పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నామో, మన యొక్క ప్రవర్తన బట్టి అనేకులు ఆటంకపరచబడుతూ దేవుని దర్శించటానికి, దేవునికి నైవేద్యము చెల్లించటానికి, దేవునికి బలు అర్పించటానికి అడ్డుగా ఉన్నారట. ఎంత విచారకమైనటువంటి విషయం. ఆ యవనస్తులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహుగొప్పదాయను. వారి పాపము కనబడతా ఉన్నదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని దర్శనము కలగటం లేదు. చాలా మరి కష్టతరమైనటువంటి మాట. దేవుని మాటలు లేకపోతే మనం ఎట్లా నడుచుకుంటాం? న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాను. ఒక రాజు, ఒక నాయకుడు లేక దేవుని వాక్కు, దేవుని మాట మనుషులను నడిపించకపోతే వారు ఏం చేస్తారట? ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నారట, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఒకని మరి ప్రవర్తన, ఒకని మార్గము వానికి సరైనదిగా కనబడుతుంది కానీ తుదకది మరణమునకు త్రోవదీస్తుందట. అందుకనే దేవుని దర్శనము మనకెంతో అవసరమైనది. నీవు క్రైస్తవుడవా, క్రైస్తవేతరుడా, ఈ మాటలు వినేటటువంటి ఎవరైనా సరే దేవుని దర్శనము లేక దేవుని వాక్కు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయన మరి ఒక సందర్భాన్ని ఇక్కడ మార్క్స్ వార్తలో వ్రాయించి పెట్టి ఉన్నాడు. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని ఆయన దగ్గరికి తీసుకొని రాగా వాడిని ప్రభు ముట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 22 నుండి ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాడిని తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాడిని చేయి పట్టుకొని వెలపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుస్తున్నట్లుగా నాకు కనబడుచున్నారు అనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీవు ఊర్లోనికి వెళ్ళవద్దని వాని చెప్పి వాని ఇంటికి వాడిని పంపివేశాను. గమనించండి, ఇక్కడ గుడ్డివాడిని ఆయన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వాడిని ముట్టినాడట. వాడిని ముట్టి నీకేం కనపడతా ఉందంటే వాడు అంటున్నాడు, నాకు మనుషులు కనపడతా ఉన్నారు కానీ వారు చెట్ల వలె నుండి అటు ఇటు నడుస్తున్నట్లుగా నాకు కనబడతా. సరైనటువంటి తేటైనటువంటి దర్శనము నాకు లేదయ్యా, తేటైన దృష్టి నాకు లేదయ్యా, అయ్యా నన్ను కనికరించవా అంటే ప్రభువు వాడిని మళ్ళీ ముట్టినప్పుడు వాడు తేటగా చూడసాగెను అని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు బట్టి మనము ఏమి తెలుసుకుంటా ఉన్నాం? ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కనులు ఆయన ముట్టినట్లయితే, నీ చెవులు ఆయన ముట్టినట్లయితే, నీ మనస్సును ఆయన ముట్టినట్లయితే, ఆయన తాకినట్లయితే నీవు సరిగా నడుచువాని వలె ఉంటావు, సరిగా నీవు నడుచుకుంటావు, దేవునికి ఇష్టడుగా నీవు జీవించగలుగుతావు, ఒక దర్శనము కలిగి లేక ఒక గురి కలిగి ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు కదా, ఫిలిప్పీలకు రాస్తూ ఏమన్నాడంటే, నేను గురి లేని వాళ్ళ వలె పరిగెత్తలేదు,
గురి కలిగి పరిగెత్తుతా ఉన్నాను. నాకు తెలుసు నేను ఎటు వెళ్ళాలో. చూడండి, అంధుడు ఎటు వెళ్ళాడో తెలియదు కదా, తడువులాడుతూ ఉంటాడు. అయితే బావుగా చూచువాడు ఏం చేస్తాడంటే గురి యొద్దకు పరిగెత్తుతాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒకసారి తనకున్న జ్ఞానాన్ని బట్టి అటు ఇటు తడబడుతున్నప్పుడు ప్రభు ఆయన కన్నులు ముట్టగా ఆయన పౌలు యొక్క కన్నుల నుండి పొరల వంటివి రాలగా ఆయన తేటగా చూడసాగాను. ఎప్పుడైతే ప్రభు ముట్టినాడో ఇక ఆయన మార్గము తేటగా ఉంది, ఆయన దర్శనము ప్రత్యేకంగా ఉంది. దేవునికి ఇష్టడుగా తాను పనిచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చేతిలో మంచి నైపుణ్యము గల పనివాని వలె, నేర్పరి గల పనివాని వలె దేవుడిచ్చిన మచ్చును బట్టి పునాది వేస్తూ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. తాను కూడా నడుస్తున్నాడు మాదిరికరంగా. ప్రియులారా, మన జీవితంలో కూడా దర్శనము, దేవుని వాక్కు యొక్క దర్శనం మనకు అవసరం. దేవుని దర్శనం మనకు అవసరం. దేవుడు మనల్ని ముట్టాల, పదే పదే ముట్టాల అంటే మనం ఆయన సన్నిధిలో నిత్యము కనబడుతూ ఉండాలి. నిత్యం ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ముట్టి మనల్ని సరిచేసి తేటగా నడుచువారుగా, తేటగా చూచేవారుగా, దేవునికి ఇష్టమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండి ఈ లోకంలో జీవించగలుగుతాం, సాక్షులుగా మనము ఉండగలుగుతామని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో మనము కొన్ని మాటలు ప్రభు మనకు చూపిస్తుండగా ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని మనం ఎలాగ నడుచుకోవాలో, ఏ విషయంలో మనము సరిచేయబడాలనో, ఏ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలో వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. చూడండి, దేవుడు తను తాను మనకు బయలుపరుచుకుంటాడట. అంటే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక మనుష్యుడు దేవుని ఎరిగి ఉండే దర్శనం, లేకపోతే దేవుని యొక్క ప్రభావ దర్శనాన్ని మనుష్యుడు కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రభావ లక్షణములు, దేవుని యొక్క ప్రభావమును ఒక మనుష్యుడు ఎరిగి ఉన్నట్లయితే మరి సరిగా నడుచుకోవటానికి, ప్రభువు కోరిన రీతిలో నడుచుకోవటానికి వీలవుతుంది. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఎప్పుడైతే యెషయా దేవుని స్థానాన్ని ఆయన చూచాడో వెంటనే తను తాను చూసుకున్నట్టుగా కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆరంభం నుంచి 5 వచనాలు చూసినట్లయితే ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. అయితే నేను చివరిగా 5వ వచనాన్ని మాత్రం నేను చదువుతాను, లేక 3 నుంచి నేను చదువుతాను, గమనించండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా నేను కన్నులారా చూస్తునని అనుకొంటిని. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే దేవాదేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడట. ఆసీనుడై ఉన్నప్పుడు అక్కడ మహాదూతలు, శరాపులు వారు ఏం చేస్తున్నారట అంటే ఒక్కొక్కరికి 6 రెక్కలు కలిగి ఉన్నారు. 6 రెక్కలు వారు ఆ రెక్కలతో రెంటితో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురుచుండెను. ఎగురుచు వారేమన్నాడంట అంటే తన ముఖములు కప్పుకొని, తన కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు ప్రభు యొక్క పరిశుద్ధతను వారు పలుకుతున్నట్టుగా చూస్తాం. ప్రభు యొక్క పరిశుద్ధతను వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను యెషయా భక్తుడు చూచినాడో వెంటనే తను చూసుకున్నాడట. తను చూసుకుంటూనే అప్పుడు వారు ఏమైపోయినారట అంటే చూడండి, తను తాను చూసుకున్నప్పుడు 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసి తిని అని తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే నా జీవితంలో దేవుని దర్శనము మనం కలిగి ఉండాలి. ఆయనను మనం చూస్తే మన స్థితి మనకు అర్థమవుతుంది. ఓ ప్రియ సోదరి, ఆయన నీవు దర్శిస్తున్నావా? ఎలాగ దర్శించాలయ్యా నేను అంటే, ఆయన సన్నిధిలో ఏకాంతంగా నీవు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. ఆయన మాటల చేత లిఖించబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని నీవు ధ్యానించినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. దర్శిస్తే అప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రుడు అన్నప్పుడు 6వ వచనంలో చూసినట్లయితే, శరాపులలోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. కనుక ప్రియ సహోదరి, దర్శనము, ప్రభు యొక్క దర్శనము, దేవుని దర్శనము, దేవుని వాక్కును మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత తీసివేసుకోవటానికి, పరిశుద్ధులుగా, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించటానికి వీలవుతుందని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. యోబును మనం చూసినట్లయితే, యోబు భక్తుడు దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబుడు నా సేవకుడని యోబును చూస్తివా అని సాతాను దగ్గర సవాలు చేస్తూ ఉన్నాడు దేవాదేవుడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మొట్టమొదటి వచనంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్న విసర్జించిన వాడు. ప్రభు చెప్తున్న మాట ఇది. ఊజు దేశంలో ఇంకా కింది మాటల్లో చూసినట్లయితే ఆయన ఇట్లా చెప్తున్నాడు, నా సేవకుడైన యోబును నీవు చూస్తివా? అతడు మరి పరిశుద్ధుడు, అతడు చెడుతనమును అసహించుకునేవాడు. 8వ వచనంలో మాట రాయబడింది, 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ప్రభు చెప్తున్న మాట. ప్రభు అయితే యోబుని గురించి పొగుడుతున్నాడు, కానీ యోబు అయితే తను తాను పొగుడుకుంటూ తను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. తానేమిటో అర్థం కాలేదు యోబుకు. చివరిగా ప్రభు అతన్ని మరి పరిశోధించినప్పుడు సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఆస్తి పోగొట్టుకున్నారు, కుమారులను పోగొట్టుకున్నాడు, సమస్త ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత చివరి అధ్యాయాలు మనం చూసినప్పుడు ఏం రాయబడిందంటే, గమనించండి, 42వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదయ్యా అని యోబు ఒప్పుకుంటున్నాడు. 5, 6 వచనాలు చూసినట్లయితే ఇంకా ఇట్లా చెప్తున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. గమనించండి, మనం యెషయా గ్రంథంలో చూసినప్పుడు యెషయా ప్రభును దర్శించినప్పుడు తాను అపవిత్రమైన పెదవులు గలవాడని తాను తెలుసుకున్నాడు. అప్పుడు ప్రభు సన్నిధిలో తాను సమర్పించుకున్నప్పుడు ప్రభు అతని పెదవులను కాల్చి పరిశుద్ధపరిచినాడు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే యోబు, అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను, ఆయన నేను ఇప్పుడు కనులారా చూసినాను, ఇంతకుముందు విన్నాను అంతే, ఇప్పుడు ఆయనను చూచినాను నేను అని చెబుతున్నప్పుడు పశ్చాత్తాపన్నాడట. పిల్లరా, ఎవరు దేవుని దర్శిస్తారో, ఎవరు దేవుని దర్శనాన్ని పొందుతారో అటివారు సరి చేసుకోవటానికి వీలుంది. పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా జీవించటానికి వీలుంది. అందుకనే దేవుని దర్శనము మనిషికి అవసరం. సామెతల గ్రంథంలో అదే
దైవజనుడైన జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు, దేవోక్తి లేని ఎడల లేక దేవుని వాక్కు దర్శనము కాకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారయ్యా అంటా ఉన్నాడు. ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్కు దర్శనమిస్తుందో లేక దేవుని వాక్కును ఎవరైతే దర్శిస్తారో వారి జీవితంలో పశ్చాత్తాపము, వారి జీవితంలో మారు మనస్సు, వారి జీవితంలో సరిచేయబడే పరిస్థితులు అవన్నీ వారి జీవితంలోనికి వస్తాయని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే గమనించండి, పౌలు జీవితాన్ని చూసినప్పుడు పౌలు తాను మరి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. గమలీయేలు పాదముల వద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు. అంతేకాకుండా తాను మరి ధనికుడు, జ్ఞాని, మరి అనేకమైనటువంటి అర్హతలు కలిగిన లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు. కానీ దేవుని దర్శించటానికి కొరకై ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించినాడో అప్పుడు తనకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడట. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, ధర్మశాస్త్రంలో నేను ఎంతో నీతిపరుడుగా ఉన్నానని అనుకునే నాది నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు కలిగిన దర్శనము అతి గొప్ప దర్శనం. పౌలు తాను ఈ లోకంలో నేనెంతో నీతిపరుడు అనుకుంటా ఉన్నాడు. సంఘముగా ఏర్పడినటువంటి ఆ విశ్వాసులను హింసించటానికి కొరకై ఆయన బయలుదేరినాడు. అయితే ప్రభు దర్శించినప్పుడు, ఎప్పుడైతే ప్రభు దర్శించినాడో అతని కన్నుల మీద ఉన్నటువంటి పొరలు రాలిపోయినాయి. తర్వాత తేటగా ప్రభువును చూడగలిగినాడు, ప్రభుతో మాట్లాడగలిగినాడు. అప్పుడు తనకున్నటువంటి ఆధిక్యతలన్నిటి కూడా పక్కన పెట్టినాడు. కనుక ప్రియ సోదరి, దేవుని దర్శనము మనకెంతో అవసరం. దేవుని దర్శనం మనకెంతో అవసరం. దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం సరిచేయబడతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసే సమయంలో ఆయన కొన్ని మాటలు ఇట్లా చెబుతా ఉన్నారు. 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడుదురు. అంతేకాకుండా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది, ఆయన ఆకాశమందు అత్యున్నతుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అయితే అలాంటి ప్రభు వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించువాడై ఉన్నాడు అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి దుఃఖములో ఉన్నవారు ప్రభును దర్శించి ప్రభువా నన్ను సరిచేయని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన దర్శించి సరిచేస్తాడట. వినయము కలిగి దీన మనస్సు కలిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే మనతో నివసించటానికే ఇష్టపడతాడట. కాబట్టి దేవుని దర్శనం, పరిశుద్ధ దేవుని యొక్క దర్శనము మనకెంతో అవసరమైంది. అప్పుడే మనం ఆయనతో సావాసం చేసే వారంగా ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో మాట మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక మనుష్యుడు, ఒక విశ్వాసి ప్రభువును గూర్చే దర్శనమే కాకుండా సంఘమును గూర్చిన దర్శనం ఒక మనుషుడు కలిగి ఉండాలి. దేవుని గ్రంథంలో సంఘాన్ని గురించి ఏం రాస్తానంటే, ప్రభువు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము అని అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో చెబుతా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి ఏర్పాటు చేయబడినటువంటి, కొనబడినటువంటి ప్రజలు కూడుకున్న ఆ గుంపునే సంఘం అని పిలుస్తూ ఉన్నాడు. ఆ సంఘము దేవుని
యేసు యొక్క రక్తం చేత కొనబడినది. ఆ దర్శనము మనం కలిగి ఉండాలా, సంఘాన్ని గురించిన దర్శనం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే సంఘాన్ని శరీరముతో పోలుస్తూ ఉన్నాడు. శరీరములో ఎలాగున అనేక అవయములు ఉన్నాయో అలాగుననే అనేకులు ఆయా ప్రాంతముల వారు, ఆయా భాషలు కలిగిన వారు. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రభును స్తుతించేవారు ఎలాంటి వారట అంటే ఆయా భాషలు, ఆయా ప్రాంతముల వారు, ఆయా తెగలకు సంబంధించిన వారు అందరూ కలిస్తేనే సంఘము. అనేకసార్లు మనము సంఘాల్లో కొన్ని భేదాలు చూస్తూ ఉంటాం. దర్శనము లేని వారు చేసే కార్యక్రమాలు. నిజముగా దేవుని దర్శనం లేకపోతే సంఘంలో భేదాలు ఉంటాయి, సంఘంలో విమతములు ఉంటాయి, సంఘంలో ప్రత్యేకతలు ఉంటాయి, ఏర్పాట్లు ఉంటాయి, జగడములు ఉంటాయి. లోపల సరైనటువంటి సంబంధం లేకుండా, ఒకరి మీద ఒకరికి గౌరవం లేకుండా, ఒకరిని ఒకరు ఘనపరుచుకొనకుండా తమ జీవితాలు కొనసాగిస్తారు. ఎవరు వీరంటే సంఘ దర్శనము లేనివారు. నిజముగా నిన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తం చేత కొని మరి రక్షించి ఉంటే గిన నీవు సంఘమును ఘనపరచడానికి వీలవుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ ప్రియుడా, ప్రియ సోదరి, ఒకటి దేవుని దర్శిస్తే నీ స్థితి బయటపడుతుంది, అప్పుడు నీవు సరి చేసుకోవటానికి వీలవుతుంది. రెండవది, సంఘములో నీవు ఐక్యత కలిగి ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చూడండి, ఆత్మ కలిగించే ఐక్యత ఎప్పుడు వస్తుందంటే నీవు సంఘములో క్రీస్తు యేసు రక్తం చేత కొనబడ్డవాడవని నీవు ఎరిగినప్పుడు ఐక్యతను నీవు కోరుకుంటావు. కాబట్టి ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నీ దర్శనం ఎలాగుంది? ప్రభువును దర్శించినావా? ప్రభు నిన్ను దర్శిస్తున్నాడా? ప్రభు యొక్క ఉద్దేశంని ఎరిగినవాడవా? ప్రభు యొక్క పరిశుద్ధతను ఎరిగినవాడవా? ప్రభు యొక్క ప్రణాళికల్ని ఎరిగినవాడవా? సమాధాన ఐక్యతలు నీవు కలిగి సంఘంలో నీవు ప్రత్యేకముగా ప్రభు నిన్ను వాడుకొని నిన్ను ఘనపరుస్తాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యము మనకి ఇవ్వాలనే ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవోక్తి లేకుంటే మనం కట్టు లేకుండా తిరుగుతాం. ఆ దినములలో రాజు లేడు కనుక వారు ఇష్టానుసారంగా జీవించిరని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకున్నాం. అయితే మన రాజు నన్ను రక్షించినటువంటి, నీ సౌందర్యమును కోరినటువంటి నీ రాజు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను తేటగా చూచేవానిగా చేస్తాడు. పిల్లారా, ఈ మాటలు కొనసాగించి మనము మరి ఇంకొక సెషన్లో మనము చెప్పుకుందాం. మరి ఈ సెషన్లో ఈ 2 మాటల ద్వారా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవా, ఈ మాటలను తండ్రి మీరే దీవించండి, ఆశీర్వదించండి. సమయానుకూలతలో త్వరగా చెప్పుకున్నటువంటి ఈ మాటలు పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచండి. మీకు ఇష్టలుగా మమ్మల్ని జీవింపచేయండి. నీ దర్శనము కలిగి నాయన మేము జీవించడానికి ప్రభువా సాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.